హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పైన కరకరలాడుతూ లోపల స్పంజీగా చాలా క్రిస్పీగా ఉండే హోటల్ స్టైల్ మైసూర్ బోండా అనేది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అనేది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది రెండు హోటల్ స్టైల్లో మీకు చూపించబోతున్నానండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా లాగించేస్తారు. మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా అడిగి మరీ వేయించుకునే పల్లీ చట్నీ అనమాట. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టీ స్పూన్ల వరకు సోడా ఉప్పు వేసుకొని, పెరుగు వచ్చేసి కమ్మటిది ఈ కప్పుతో 2 కప్పుల వరకు పెరుగు అనేది తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం చేయి పెట్టేసి ఇలా చక్కగా బీట్ చేసేయండి. ఇలా బీట్ చేయడం వల్ల మనకి ఈ సోడా ఉప్పు పెరుగు అనేది చక్కగా మిక్స్ అయిపోయి మనకి ఇలా బబుల్స్ బబుల్స్ లాగా తేలుతుందనమాట. ఇదిగోండి, ఇలా నొరగలాగా వచ్చినప్పుడు ఒక కప్పు వరకు మైదా పిండి అనేది తీసుకొని ఇందులో వేసేయండి. మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, నేను మైదా పిండితో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఈ పెరుగులో ఈ మైదా పిండి మొత్తం కూడా వేసేసి చక్కగా చేతితో మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి. ఈ పెరుగు ఈ మైదా పిండి మొత్తం కూడా బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసిన తర్వాత మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇందులో సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి, లేదా మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకుని సన్నగా ఇలా గుండ్రంగా కట్ చేసుకొని, అలాగే జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వరకు అందులోనే వేసి రెండు కలిపి ఇలా వేసేసుకొని, ఈ పచ్చిమిర్చి జీలకర్ర ఈ పిండిలో బాగా కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. మీరు వాటర్ అనేది ఒక్కసారి యాడ్ చేశారంటే మనకి పిండి అనేది జోరైపోయి ఆయిల్ అనేది బాగా లాగేస్తుంది అనమాట. మీరు ఇలా ఈ పద్ధతిలో కనుక పిండి అనేది కలిపి బోండాలు వేశారంటే మీకు ఆయిల్ అనేది అస్సలు లాగదు, అలాగే బోండాలు పేలవు, చాలా క్రిస్పీగా చాలా స్పంజీగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, పిండి అనేది ఇలా మన అరచెయ్యిని ఆ పిండిలో పెట్టి చక్కగా ఇలా బీట్ చేసేయండి గట్టిగా. కలుపుడు పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ మనకే రావాలండి, అలా కలపాలన్నమాట. అంత ఫాస్ట్గా కలిపితే మనకి పిండి అనేది చక్కగా గొల్లెరుగుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఈ ఆయిల్ బాగా కాగనివ్వండి. ఈ లోపల మనకి పిండి అనేది పులిసిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, పిండి అనేది మనకి పట్టుకుంటే ఇలా సాగాలన్నమాట. అప్పుడే మనకి పిండి అనేది మంచిగా పులిసినట్లు. అప్పుడు మనకి బోండాలు అనేవి చాలా సాఫ్ట్గా పైన కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఇలా పులిసిన పిండిని మరలా ఒకసారి ఇలా బాగా బీట్ చేసుకోండి. ఇలా బాగా బీట్ చేస్తేనే మనకి మైసూర్ బోండాలు అనేవి పేలకోకుండా రౌండ్గా లోపల పిండి లేకుండా చాలా స్పంజీగా వస్తాయండి. ఇప్పుడు కాగిన ఆయిల్లో కొంచెం కొంచెంగా పిండి అనేది తీసుకుంటూ ఇలా వేళ్ళ మధ్యలో నుంచి చక్కగా ఒక్కొక్కటిగా వేసేయండి. ఇలాగా వేసేసి మనం గరిటె పెట్టి మొత్తం కలిపేయకోకుండా గరిటె పెట్టి పైన ఇలాగ రౌండ్గా అంటే మనకి అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట. ఇప్పుడు మీరు గరిటె పెట్టి మొత్తం కూడా బాగా కలుపుకోండి. చూడండి, అన్ని వైపులా కూడా చూడండి ఒకే కలర్ అనేది వచ్చింది మనకి. ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయితే మనకి హోటల్ స్టైల్ మైసూర్ బోండా అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా అన్ని వాయిలో కూడా చకచక వేసేయండి. చాలామంది మైదా పిండితో బోండాలు వేస్తే పేలతాయి అని చాలామంది భయపడతారు. భయపడడమే కాదండి, చాలా చోట్ల జరిగాయి కూడా. అలా భయపడే పని లేకోకుండా ఇలా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. పిండి అనేది ఇలా కలిపి చేశారంటే బోండాలు అనేవి అస్సలు పేలవు, ప్లస్ మనకి చాలా క్రిస్పీగా లోపల పిండి లేకోకుండా చాలా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చాయి. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే 1కి 4 లాగించేస్తారనమాట, అంత రుచిగా ఉంటుంది. అలాగే హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తాను. హోటల్కి వెళ్ళినప్పుడు మనం అరిగి మరి ఇంకొక స్పూన్ అనేది ఎక్స్ట్రా వేయించుకుంటాం కదండి, ఆ కమ్మటి పల్లీ చట్నీ అనేది ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఇందులో పల్లీలు వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోండి. ఇలా వేసేసి ఒకసారి గరిటె పెట్టి కలిపేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా దూరగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇక్కడే మనం చేసే మిస్టేక్ ఏంటంటేనండి, హై ఫ్లేమ్లో పెట్టేసి తొందరగా పల్లీలను వేయించేస్తూ ఉంటాం. హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించేయడం వల్ల చిరుచేదు అనేది వస్తుంది. అలాగే ఒక వైపున ఫ్రై అయ్యి ఒక వైపున నల్లగా అయిపోతాయి. ఒక్కొక్కసారి పల్లీలను గమనించారో లేదు, అలా జరిగినప్పుడు ఏంటంటే మనకి పల్లీ చట్నీ అనేది టేస్ట్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లీలను తీసుకొని
పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించేసుకోండి. ఇలా వేగుతున్నప్పుడే కరివేపాకును కూడా 2 రెమ్మల వరకు వేసుకొని ఈ కరివేపాకులో ఉన్న చిటపట్ల ఆగిపోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని వేరొక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో వేసేసుకుందాం. కొంచెం లైట్గా తీసానండి పొట్టు అనేది. ఆ పొట్టులోనే మనకి ఎక్కువ విటమిన్స్ అనేవి ఉంటాయి. మరి మొత్తం తీసేసారు ఎందుకక్క, అలా వేసేస్తే బాగుండు కదా అని అనొచ్చండి. ఎందుకంటే మొత్తం వేసేస్తే మనకి చేదనేది వస్తుంది. అందుకనే కొంచెం లైట్గా ఉంచాను అనమాట. వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని సాల్ట్, పసుపు, ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకొని లాస్ట్గా ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఇలా పచ్చడిలో కలిపేసిన తర్వాత పైన ఈ పోపును కూడా వేసేస్తే మనకి హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయింది. మనం ఇంట్లో ఎన్నెన్నో రకాలు కలిపి మరీ చేస్తాం, కానీ హోటల్ స్టైల్లో ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. మీరు ఎన్ని బోండాలు పెట్టినా కానీ ఇటువంటి చట్నీ ఉంటే చకచకా లాగించేస్తారనమాట. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.